హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇతేష్ వరల్డ్. ఈరోజు మనం చిన్న చిన్న పూల మొక్కలు నాటుకుందామండి. పవర్ ప్లాంట్స్ ఫ్లవర్ ఇవి చిన్న చిన్న బాస్కెట్స్ కొన్నాం వాటి కోసమని. 10 రూపీస్ కొట్టి పడ్డాయండి షాప్లో. చూడండి అవి ఎంత మంచిగా ఉన్నాయో, వాటి కోసమే కొన్నాము. చూడండి ఎగ్జాక్ట్గా అవి ఈ పార్ట్స్ సరిపోతాయండి వాటికి. ఏం ప్లాంట్సో చూపిస్తాను చూడండి. ఇలా మేము అన్ని హోల్స్ పెట్టుకొని ఇట్లా అడుగున రాళ్ళు వేసుకున్నాము వెల్ డ్రైనేజ్ కోసం. ఇందులో సాయిల్ మిక్స్, శాండ్, కొంచెం గార్డెన్ మిక్స్ అండ్ కంపోస్ట్ వేసామండి. చూడండి. అయితే నేను ఏంటంటే వీటిలో ఏం పెట్టాలనుకుంటున్నానంటే, ఇవి టేబుల్ రోజెస్ అంటాం కదండి, ఉట్టిగానే స్టెమ్స్ తోటే ప్రాపగేషన్ అవుతాయి కదా. అయితే వాటి యాక్చువల్ ఆన్లైన్లో తర్వాత నేను నర్సరీగా చూస్తే అవి చాలా రేట్లే ఉన్నాయండి. అందుకే నేను ఇట్లా ఎక్కడన్నా దారిలో కనిపిస్తే అలా స్టెమ్స్ నేను తీసుకొని జస్ట్ స్టెమ్స్ పెడితేనే అవి ప్రాపగేట్ అవుతాయి, ఈజీగానే గ్రో అవుతాయి. ఈరోజు పెట్టి నుంచి నెక్స్ట్ డే నుంచి బ్లూమింగ్ కూడా అవుతాయి. అంత ఈజీగా గ్రోత్ వస్తుంది, వాటికి రూటింగ్ అంత ఈజీగా ఉంటుంది. అవి చూడడానికి కూడా చాలా బాగుంటాయండి, పొద్దంతా ఉంటాయి. చూడండి ఇలా నేను తీసుకొచ్చి ఇందులో పెట్టాను, ఈజీగా గ్రో అయ్యాయి. ఆల్రెడీ ఫ్లవర్ కూడా బ్లూమింగ్ అయ్యాయి. దీన్ని నేను ఈ స్టెమ్స్ అన్నీ మళ్ళీ నేను కట్ చేసేసుకొని నేను మళ్ళీ ఇన్ని పార్ట్స్లలో నేను వీటిని నాటాలనుకుంటున్నాను. దానికోసం ఇవి ఇట్లా నేను సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి అసలు ఎంత మంచిగా. ఇప్పుడు ఆ స్టెమ్స్ ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ టూగా స్టెమ్స్ని నేను కట్ చేసేసుకొని పెట్టేస్తున్నాను. చూడండి ఎంత ఫుల్ మన ఆ పాట్లో ఫుల్గా పెట్టేశాను. ఎందుకంటే ఎంత థిక్గా పెడితే అవి అంత బ్లూమ్ అవుతూ ఉంటాయి. మనం ప్రతి ఒక్క స్టెమ్కి మనం ఇట్లా కట్ చేసుకొని ఎన్నంటే అన్ని పెట్టుకోవచ్చు. అంటే ఈజీగా గ్రో అవుతాయి, లో మెయింటెనెన్స్. అసలు మెయింటెనెన్స్ మనకి ఏమి ఉండదు, వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. చాలా అసలు ఏంటంటే ఉదయం మంచిగా బ్లూమ్ అవుతాయి, ఈవినింగ్ అవి వాడిపోతాయండి. కానీ అవి బ్లూమ్ అయినప్పుడు చాలా బాగుంటాయి, మన గార్డెన్కే చాలా అందం ఇస్తాయి. ఇవి నేను కలెక్ట్ చేశానండి, చూపిస్తాను ఫర్దర్గా నేను ఇవి గ్రో అయినాక, బ్లూమింగ్ అయినాక కూడా. ఇలా ప్రతి ఒక్క పార్ట్లో స్టెమ్స్ కట్ చేయడం, పెట్టుకోవడమే అండి ఈజీగా. అసలు దీనికి ఏంటో ఇంకా ఏంటి సాయిల్ మిక్స్ ఇంకా అది ఇది కలపడం కూడా అవసరం లేదు. ఈజీగా గ్రోయింగ్, నాకు మంచి బ్లూమింగ్ కూడా అవుతున్నాయి అవి. మరి ఇది డిఫరెంట్, ఇది వెరైటీ అండి. దాంట్లోనే ఇది కూడా ఈజీగా స్టెమ్స్ తోటే గ్రో అవుతాయి. ఇది కూడా నేను ఈ టేబుల్ రోజెస్ పక్కనే ఉండండి, ఇవి రెడ్ ఫ్లవర్స్ బ్లూమ్ అవుతున్నాయి వీటికి. ఇక వీటిని కూడా స్టెమ్స్ తోటే ప్రాపగేషన్ చేసేసాను. ఈ 2 పార్ట్స్లో వాటిని పెట్టుకున్నాను. సేమ్ సాయిల్ మిక్స్లోనే పెట్టేస్తున్నాను. మిగతా ప్లాంట్స్ అంటే వాటికి చాలా చీడపీడలు అన్నీ వచ్చి, వీడ్స్ అన్నీ వస్తాయి, అట్లా మిల్లీ బగ్స్ అన్నీ అటాక్ అవుతాయి, అంత చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. వీటికైతే ప్రస్తుతానికి మాత్రం కంప్లీట్గా ఎండలోనే పెడుతున్నానండి. చాలా మంచిగా గ్రోత్ ఉంటుంది వీటికి. మంచిగా మొత్తం ఆ పార్ట్ అంతా నిండిపోయాయండి. ఇప్పుడు నిండిపోయి మంచి నిండా బ్లూమ్ అవుతుంటాయి, ఆ పార్ట్స్ అంతా బ్లూమ్ అవుతున్నాయి. ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇంకా మనం వాటరింగ్ ఇచ్చేసుకొని పెట్టేసుకోవడం అండి. నెక్స్ట్ డే నుంచి అందులో మనకు బ్లూమింగ్ అవుతూనే ఉంటాయి. అంత ఈజీగా రూట్స్ ఫామ్ అవుతాయంటే ఏంటో ఈజీగా ఈ విధంగా పార్ట్స్ కూడా చాలా బాగున్నాయండి వాటికి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి. తర్వాత వీటి తర్వాత మేము వేరే పార్ట్స్ కూడా కొన్నాము వాటితో పాటే. చూడండి ఇవి కూడా సేమ్ ప్రైజెస్. ఇవి క్రోటన్స్ ఉంటాయి కదండి, ఇవి లీవ్స్, డిఫరెంట్ లీవ్స్ తెచ్చుకుని ఉంటే నేనేం డబ్బులు పెట్టలేదండి, ఒక దగ్గర తెచ్చుకున్నాను. ఇవన్నీ లీవ్స్ డిఫరెంట్ లీవ్స్ ఉన్నాయి కదా, గార్డెన్లో పెట్టుకుంటే ప్లెజెంట్గా మంచిగా ఉంటుంది అనేసి వీటిని కూడా సేమ్ సాయిల్ మిక్స్ అదే ఉంది, హోల్స్ పెట్టేసుకొని పార్ట్స్కి వీటిని కూడా
సేమ్ అదే విధంగా నేను నాటుకున్నాను. ఈ క్రోటాన్స్ ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే మనకు ఏది వచ్చి పాడు చేయకుండా మంచిగా గార్డెన్లో చూడడానికి అందంగానే ఉంటుందండి. కనీసం ఈ విధంగా నాటేసేసుకున్నానండి అన్నిటినీ పాట్లో. అట్లా ఇది కూడా అండి, ఇది కూడా స్టెమ్స్ తోటే ప్రాపగేట్ అవుతుంది. ఆ స్టెమ్ వదిలిపోయింది అనేసి నేను మళ్ళీ పెట్టాను, అది కూడా మళ్ళీ మంచి గ్రో అయిపోయింది. ఈ విధంగా నాటేసుకున్నాను అన్నీ. నాటుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇది మనకు పెద్ద అంత శ్రమ లేదు. జస్ట్ సాయిల్ మిక్స్ కలుపుకున్నాను, పెట్టేశాను. ఇట్లా ఒక 4 వెరైటీస్ ఉన్నాయి ఇవి. ఆ లీవ్స్ కూడా చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో అండి. ఇంకా అవి చిన్న పార్ట్స్లో ఉన్నాయి కాబట్టి, ఆ కవర్లో ఉన్నాయి కాబట్టి అవి ఇట్లా ఉన్నాయి. మంచిగా వాటికి హెల్తీగా గ్రో అవుతుంటే అవి చాలా మంచిగా లీవ్స్ మంచిగా కనిపిస్తాయి. వీటికి కూడా వాటరింగ్ ఇచ్చేసుకొని అది వాటి ప్లేస్లో పెట్టేశాను అక్కడ. అవి కూడా మంచిగా అయ్యాయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వీటి సెకండ్ డే చూడండి. సెకండ్ డేనే ఎన్ని ఫ్లవర్స్ పూసాయి అసలు ఏంటో ఏంది అవి. సెకండ్ డేనే ఇక 3 వెరైటీస్ కలర్స్ వచ్చాయి. అవి మనకు డే బై డే చాలా గ్రోత్ కనిపిస్తుంది. ఈ విధంగా బ్లూమ్ అవుతూనే ఉన్నాయి. గ్రీన్ కూడా అయిపోయింది చూడండి నెక్స్ట్ డే. ఇది సెకండ్ డే. చూడండి కలర్, ఈ కలర్ చూడ ఎంత బాగా వచ్చిందో. ఇది ఒక కలర్ అండి. ఇది మిక్స్డ్ పింక్ రెడ్ అండ్ ఇది క్రీము. ఇది ఎల్లో అండ్ క్రీమ్ మిక్స్ ఉంది. ఈ విధంగా అన్నీ మంచి బ్లూమ్ అవుతున్నాయి ఈజీగా. అసలు మీరు రియలిస్టిక్గా అసలు కొననవసరం లేదని కనిపిస్తే ఇక్కడ వెళ్ళినా జస్ట్ తీసుకొని బ్యాగ్లో వేసేసుకొని సరే కూడా మనకు అవి జాగ్రత్తగా పెట్టుకొని వచ్చినా సరే మనం స్టెమ్స్ జస్ట్ నాటుకుంటే సరిపోతుందండి. నేను నర్సరీకి వెళ్ళినప్పుడు కూడా నర్సరీ వాళ్ళని 2 స్టెమ్స్ నా దగ్గర రేర్ కలర్స్ ఉంటే ఆ స్టెమ్స్ తీసుకున్నాను అడిగి. అవి కూడా జస్ట్ 2 స్టెమ్స్, చిన్న స్టెమ్స్ తీసుకొని వచ్చి పెట్టుకుంటే అవి కూడా గ్రో అయినాయి. చూడండి ఇది పింక్ కలర్, జస్ట్ రెగ్యులర్ కలర్ అయింది. వీటికి రెగ్యులర్గా ఇదే ఉండే స్టార్టింగ్లో. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఎంత మంచిగా అయిందో చూడండి. మనకు ఏం శ్రమ లేకుండానే అది ఎంతలావే మంచిగా పరుచుకున్నాయి చూడండి ఎంత మంచిగానో. అవి అంతా నిండిపోతాయండి. నిండిపోయి మనకు చాలా నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ బ్లూమ్ అవుతూ ఉంటాయి. ఇవి ఈజీగా మన గార్డెన్కి అందాన్ని ఇస్తాయి. చూడండి ఎంత బాగుందో. ఈ టేబుల్ రోజెస్ చూడండి ఎంత మంచిగా బ్లూమ్ అవుతున్నాయో. డైలీ మార్నింగ్ మధ్యాహ్నం అలా ఎన్ని కలర్స్ ఉన్నాయంటే 5-6 కలర్స్ ఉన్నాయి. కొన్ని కలర్స్ అయితే బ్లూమ్ అయినాయి. క్రీమ్ అండ్ పింక్, వైట్ అలా బ్లూమ్ అవుతున్నాయి. చాలా మంచిగా బ్లూమ్ అయ్యాయి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఇలా. ఇవి రెయిన్ లిల్లీ 2 కలర్స్ వచ్చినాయి బ్లూము. చాలా మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇలా మనకు ఇలా మెయింటెనెన్స్ ఉండదు, మంచిగా ఈజీగా డైలీ మనకు బ్లూమ్ అవుతూ ఉంటాయి. చాలా మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తాయండి ఈ ఫ్లవర్స్. ఈవినింగ్ వరకల్లా ఇవి వాడిపోతాయి.